హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేవతి లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొన్నైతే ఒక 3 days అయితే ఊరైతే వెళ్ళాం మేము. సండే అక్కడ వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇంట్లో మేమైతే నాటుకోడి కూర అయితే చేసాము. ఎప్పుడు గ్యాస్ మీద చేసుకొని ఎందుకు తినడము అనేసి పల్లెలో కదా, కట్టెల పొయ్యి మీద ట్రై చేద్దామనేసి నేనైతే స్వయంగా నాటుకోడి కూర అయితే చేశాను. చూడండి, ఇలా చేసి చూపిస్తాను. ఫస్ట్ నాటుకోడి అంతా బాగా కాల్చేసారన్నమాట. కోడిని పట్టుకొని కాల్ చేసిన తర్వాత అన్ని పీస్గా కట్ చేశారు. నేనైతే కడగలేదండి, కడగకూడదు నాటుకోడి కదా అనేసి కడగలేదు. చూడండి, చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసి పెట్టి ఆయిల్ వేసాను. సో టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. బాగా ఆయిల్లో మగ్గాలి కదా అనేసి చూడండి, స్వయంగా కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా, అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కట్టెల పొయ్యి మీద. సో మనం అంటే ఎప్పుడు గ్యాస్ పొయ్యి మీద చేసి వండుకొని తిని కొంచెం బోర్ కొట్టేసింది, చికెన్ కానీ మటన్లు కానీ అన్నీ. సో ఈసారి నాటుకోడి అయితే స్వయంగా కట్టెల పొయ్యి మీద ట్రై చేద్దామనేసి నేనే చేశాను. ఆల్రెడీ మసాలా కూడా రుబ్బి పెట్టేసుకున్నానండి. సో మసాలా అంటే ఇంకా మీకు అందరికి తెలుసు కదా, కొంచెం కొబ్బరి, అల్లం పేస్ట్, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ తెలుసు కదా అండి. మిరప్పొడి అంతా కలిపేసి నేనైతే రుబ్బానండి. రోట్లో కూడా దంచలేదు, రుబ్బాను. మసాలా అంతా రుబ్బుకున్నాను బాగా. చూడండి, ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రై అయిపోయింది కదా, ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మసాలా వేసాను. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై కావాలి, అందుకే నేను మసాలా అంతా వేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. చూడండి, కొంచెం వాటర్ అయితే వేసాను మసాలా వేసిన తర్వాత. ఇప్పుడైతే మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట, పచ్చివాసన అంతా పోయే వరకు. చూడండి, నాటుకోడి అంతా కొంచెం చిన్న పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నాం మేము. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను, సాల్ట్ ముందే వేసేస్తున్నాను. చూడండి, అలా ఫ్రై అయిపోవాలి మసాలా అంతా. చాలా బాగా వస్తుందండి. నేనైతే చాలా బాగా చేశాను. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని కూడా నేను కూడా అనుకోలేదు. మామూలుగా గ్యాస్ మీద ఎందుకులే, కట్టెల పొయ్యి మీద చేద్దాంలే అన్నట్టు నేను చేశాను. కానీ ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోదండి. చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడైతే మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది, పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించాం కదా. ఇప్పుడైతే నేనైతే ఇంకా చికెన్ అయితే వేస్తున్నాను. నాటుకోడి కూర వేసేసానండి, బాగా కలబెడుతున్నాను. ఎందుకంటే మసాలా అంతా ముక్కలకు పట్టాలి కదా అనేసి నేను కలుపుతున్నాను. నాటుకోడి అంటే అస్సలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టమే ఉంటుంది ఆల్మోస్ట్. కొంచెం లైట్గా అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఉడకాలి కదా అనేసి. చాలా మందికి మేము ఎప్పుడు పోయినా కూడా, మేము పల్లెకు ఊరికి ఎప్పుడు వెళ్ళాం కూడా మా మేనత్త మేమంటే చాలా ఇష్టము. ఇంకా మా హస్బెండ్ అంటే ఇంకా చాలా ఇష్టం, వాళ్ళకి చాలా బాగా చూసుకుంటారన్నమాట మా మేనత్త వాళ్ళు. సో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా ఇంటికి రాండి అని తప్పకుండా పిలిస్తే కానీ ఇలా మటన్, నాటుకోడి. సో నాటుకోడి కూడా మేము వెళ్ళామని స్వయంగా మా కోసమే చేపిస్తుంది. మేమంటే చాలా ఇష్టము మా అత్తకి. చూడండి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. నాటుకోడి చూడు బాగా ఉడికిపోతుంది. సో బాగా ఉడకాలి అన్నమాట, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపే ఉడకాలి. బాగా ఉడికి ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు బాగా ఉడకాలి. నేనైతే అలా కలబెడుతున్నాను, ఎందుకంటే కింద పైన అంతా బాగా ఉడకాలి కదా అనేసి. సో కట్టెల పొయ్యి కదా, కొంచెం లేట్ అవుతుంది, ఫాస్ట్ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది, ఆయిల్ బాగా పైకి వచ్చేసింది. నేనైతే వైట్ రైసే చేశాను, ఎప్పుడు కలర్ రైస్ అవి ఇవి ఎందుకులే అనేసి ఒకసారి వైట్ రైస్లో టేస్ట్ చేద్దాంలే అనేసి నేను వైట్ రైస్ చేశాను. చూడండి, ఆల్మోస్ట్ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం వచ్చేసిందండి. కొంచెం కాఫ్ కూడా ఉన్నింది. సో ఇది తినిన వెంటనే నాకైతే తగ్గిపోయింది. నేనైతే చాలా రిలీఫ్గా అయిపోయాను. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనేస్తే అనిపించింది. చాలా ఇష్టంగా చేశాను. ఇంత బాగా వస్తుందని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి.
చాలా నార్మల్గానే చేశాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా కట్టెల పొయ్యి మీద కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకేనా, నేనైతే టేస్ట్ చేస్తున్నాను చూడండి. చూస్తా అంటే మీకు కూడా తినాలనిపించింది కదా. సో నాటుకోడి కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.